లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సపోర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ క్యాండిడేట్ రూల్ని ఎలా జనరేట్ చేస్తాం, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాం, నెక్స్ట్ హౌ యూ క్యాలిక్యులేట్ ది సపోర్ట్ కౌంట్. ఓకే, ఈ మూడు టాపిక్స్ని లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము అంటే డిస్కస్ చేసాము. ఓకే, కమింగ్ టు దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్, ఇంత లాస్ట్ క్లాస్ అయిపోయింది, rule generation. You are going to discuss about rule generation. So rule generation ante enti. Okay, see how here we describe how to extract association rules efficiently from a given frequent item set. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ టాపిక్లో డిస్కస్ చేసాం ఏంటి అంటే ఇది రూల్ జనరేషన్ ఎలా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది దిస్ ఈజ్ దే. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన సపోర్ట్ కౌంట్తో మనకేమొచ్చిందంటే మిల్క్, డైపర్, బీర్ ఈ మూడు ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ని క్యాలిక్యులేట్ చేసాం. సపోర్ట్ కౌంట్తో ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ని క్యాలిక్యులేట్ చేసాం. ఈ మొత్తంలో ఇది నా దగ్గర ట్రాన్సాక్షన్స్, అర్థం చేసుకోండి, ఇవి నా దగ్గర ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్లో నేను సపోర్ట్ కౌంట్ బేస్ చేసుకొని అసోసియేషన్ రూల్తో ఏం చేశాను, ఇది ఫ్రీక్వెంట్గా ఐటమ్ జనరేట్ అవుతుందని క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ యూజింగ్ సపోర్ట్ కౌంట్. ఇప్పుడు ఇందులో కాంబినేషన్స్ ఏంటో, కాంబినేషన్స్ మిల్క్, డైపర్ తీసుకుంటే బీర్ అని, నెక్స్ట్ ఏది ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే ఇంకోటి ఏం తీసుకుంటుందో అనేది ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ ఒక్క దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి, ఇన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ని ఎలా జనరేట్ చేస్తున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రూల్ జనరేషన్. ఐ హోప్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. Okay, with the help of rule generation, it is used to describe how to extract association rules efficiently from a given frequent item set. నాకు వచ్చిన ఈ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ బ్రెడ్, మిల్క్, బ్రెడ్, డైపర్, మిల్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ నుంచి ఎన్ని అసోసియేషన్ రూల్స్ నేను ఫ్రేమ్ చేయగలుగుతాను. ఓకే, each frequent k item set y can produce up to 2 power k minus 2. 2 power k minus 2. ఇప్పుడు ఇందాక నాకు 2 power k minus 2 ఎన్ని ఉన్నాయి మొత్తం k ఐటమ్స్ మొత్తం నా దగ్గర ఇందాక. ఓకే, మళ్ళీ పైకి వెళ్దాం. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, బ్రెడ్, మిల్క్. ఓకే, 1 2 3 4 5 6 2 power 6 minus 2. ఓకే, లేకపోతే ఇది ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అనుకుందాం. 2 power 3 minus 2. అప్పుడు ఏమొస్తుంది, 2 power 1 వస్తుంది, ఇది కాదు. సో మనకి ఇది చూద్దాం. 2 power 1 2 3 4 5 6 2 power 6 minus 2 అంటే 2 power 4. 2 power 4 అంటే 16 రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేయగలుగుతున్నావు. అర్థమవుతుందా? మినిమం సపోర్ట్ ఎన్ని చేయగలుగుతున్నావు, 16 రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేయగలుగుతున్నావు. అది పాయింట్ అన్నమాట. ఒక ఐటమ్ సెట్ కి ఎన్ని నువ్వు చేయగలుగుతావు అంటే 2 power k minus 2 అసోసియేషన్ రూల్స్ నేను చేయగలుగుతాను. ఒక k ఐటమ్ సెట్ లో y కెన్ ప్రొడ్యూస్ అప్ టు 2 power k minus 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 power k minus 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 power 3 minus 2 అన్నాం. ఒక ఐటమ్ సెట్ లో 3 ఉన్నాయి అనుకుంటున్నాం. సో 3 minus 2 అంటే ఎన్ని, 2 power అంటే 2 అసోసియేషన్ రూల్స్ కాదు కదా. సో each frequent k item set y can produce up to 2 power k minus 2 association rules. 2 power k minus 2 association rules అంటే మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 4 ఉన్నాయి అనుకోండి, 2 power 4 minus 2. ఓకే, ఇప్పుడు ఎన్ని అవుతాయి, 2 స్క్వేర్ అంటే 4 అసోసియేషన్ రూల్స్. ఇక 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 10 ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఉన్నాయి. 10 ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ లో 2 power 10 minus 2. సో అన్ని అసోసియేషన్ రూల్స్ నేను ఫ్రేమ్ చేయగలుగుతాను. Ignoring rules that have empty antecedents
కన్సిక్వెన్స్ అంటే ఇప్పుడు పై ఆఫ్ టు వై ఆర్ వై ఆఫ్ అంటే మనం నల్ వచ్చే వాల్యూస్ అయ్యి కూడా మనం ఇగ్నోర్ చేసేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ అసోసియేషన్ రూల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ by partitioning the item set y into two non-empty subsets x and y. Okay, x and y, x such that x to y to x satisfies the confidence threshold. ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు అసోసియేషన్ రూల్ బేస్ చేసుకొని ఫ్రీక్వెంట్ ఐటమ్ నుంచి అసోసియేషన్ రూల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినావో ఇప్పుడు అందులో నువ్వేం చేస్తావు, కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ని ఇంప్లిమెంట్ చేస్తావు. ఆల్రెడీ కాన్ఫిడెన్స్ మనం డిస్కస్ చేయాలి. కాన్ఫిడెన్స్ ఏదైతే నీకు మినిమం కాన్ఫిడెన్స్ నీకు మీట్ అయిందో వాటిని మాత్రం నువ్వేమంటున్నావు అంటే స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్ అంటున్నావు. ఓకే, ఇప్పుడు చూద్దాం. లెట్ x ఈక్వల్ టు 1 2 3 బి ఏ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్. ఓకే, ఇది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ k ఐటమ్ సెట్ అంటే ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, 1 2 3. ఇప్పుడు y కెన్ ప్రొడ్యూస్ అప్ టు 2 power k minus 2 అన్నాడు. There are 6 candidates. అంటే ఇప్పుడు దీని ప్రకారం 2 cube minus 2 2 3 minus 2 అంటే ఇప్పుడు ఈ -2 కింద ఉంటుంది. 2 cube అంటే ఎన్ని, 2 cube అంటే సారీ ఇది -2 అన్న. 2 power k minus 2 అసోసియేషన్ రూల్స్. 2 power k minus 2 కాదు. 2 power k అంటే ఇప్పుడు చూద్దాం. 2 power k అంటే ఎన్ని, 3 అంటే 8. 2 cube అంటే 8. 8 minus 2 ఎన్ని ఉన్నాయి, 6 candidate associations that can be generated. అంటే ఇందాక కూడా అదే మనం అనుకున్నాం. ఇందాక మనం బ్రెడ్ మిల్క్ తీసుకున్నాం. బ్రెడ్ మిల్క్ బఫర్ తీసుకుంటే ఎన్ని 6 వచ్చింది. బ్రెడ్ మిల్క్ బఫర్ తీసుకుంటే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్లు ఎన్ని వస్తున్నాయి, 6 అసోసియేషన్ క్యాండిడేట్ అసోసియేషన్ వస్తాయి. దట్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఇదిగోండి మనకి 1 2 3 కాబట్టి 1 2 నుంచి 3 అవ్వచ్చు, 1 నుంచి 2 అవ్వచ్చు, 2 నుంచి 1 అవ్వచ్చు, ఇలా వచ్చినాయి. As each of their support is identical to support of our x, the rule must satisfy the సపోర్ట్ రేషియో. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ లో డిస్కస్ చేసాం. ఓకే, తీరం ఏంటి అంటే ఇఫ్ యూ రూల్ ఎక్స్ టు వై, ఎక్స్ అనేది ఒక ఫ్రీక్వెంట్ ఒక ఐటమ్ సెట్, వై అనేది సబ్ సెట్. ఎక్స్ డస్ నాట్ సాటిస్ఫై ద కాన్ఫిడెన్స్ థ్రెషోల్డ్, దెన్ ఎనీ రూల్ ఎక్స్ డాష్ టు వై ఎక్స్ డాష్ ఎక్స్ డాష్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ మస్ట్ నాట్ సాటిస్ఫై ద కండిషన్ థ్రెషోల్డ్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం క్లారిటీ చెప్పాలి అంటే y to 2 అన్నాం. y 1 to 2 1 అనేది థ్రెషోల్డ్ సపోర్ట్ చేయకపోతే 1 అనేది సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు చూడండి ఈ 1 అనేది 1 2 3 లో 1 2 2 హైఫన్. ఇప్పుడు చూద్దాం మీకు అర్థం చెప్తాను. ఇప్పుడు 1 ఇది ఒక రూల్ అనుకుంటున్నాం. 1 2 2 దీని నుంచి వచ్చింది స్ట్రాంగ్ రూల్. 1 2 2 1 2 2 అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో 1 2 ఇది ఒక రూల్. ఓకే, ఇది ఒక స్టోరీ. ఇప్పుడు ఎక్స్ డస్ నాట్ సాటిస్ఫై, ఎక్స్ అంటే ఇప్పుడు ఇది 1 2, ఎక్స్ అంటే 1 2, ఎక్స్ అంటే ఏంటి ఇప్పుడు 1 2, ఎక్స్ అంటే 1 2 1 2. ఇప్పుడు ఎక్స్ డస్ నాట్ సాటిస్ఫై ద కాన్ఫిడెన్స్ థ్రెషోల్డ్. ఈ 1 2 లో ఏదైతే 1 2 లో నీకు ఒక 50% అన్న కాన్ఫిడెన్స్ వాల్యూ 50% అన్నా 50% అన్నాను కాబట్టి నాకు 50% కన్నా తక్కువ ఉంది అనుకున్నా 120 40% వచ్చింది. రైట్, అప్పుడు ఎక్స్ డాష్ టు వై వేర్ ఎక్స్ డాష్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ మస్ట్ నాట్ సాటిస్ఫై ద కండిషన్ ఎక్స్. అంటే ఇప్పుడు చూడండి 1 2 ఇంకేముంది ఇక్కడ 1 2 ఇది నెక్స్ట్ 1 2 నెక్స్ట్ ఇవేగా 1 2 ఇవేవి కూడా ఈ 1 2 అనేవి కూడా నీకేమవు మీట్ అవ్వు అంటే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అవ్వు. మనం ఏం చేయొచ్చు, సింపుల్ గా రిమూవ్ చేయొచ్చు. ద రూల్ మస్ట్ సాటిస్ఫై ద సపోర్ట్ అండ్ థ్రెషోల్డ్. ఈచ్ ఆఫ్ ద సపోర్ట్ ఇస్ ఐడెంటికల్ టు ద సపోర్ట్ అంటున్నాం కదా. ఇప్పుడు చూద్దాం మస్ట్ నాట్ సాటిస్ఫై ద కాన్ఫిడెన్స్ థ్రెషోల్డ్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు 1 2 ఉన్న ఏ పాసిబిలిటీ తీసుకున్నా కానీ నీకు ఇదేమైంది అంటే 6 లో నీకు మిగతావన్నీ కూడా ఏం చేయొచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. రైట్, ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం, ఇంకొకతో చూద్దాం. ఏసిడి టు బి అండ్ ఏబిడి టు సి
నాకు నాకు ఒక ఒక రూల్ బేస్ చేసుకొని ఇది స్ట్రాంగ్ అనుకుంటున్నా ఏసిడి టు ఇది కూడా ఫ్రీక్వెంట్ ఐటమ్ హై కాంట్రాస్ట్ రూల్స్ ఉన్నవి. సో నేను ఏసి ఏసిడి టు బి ఏబి దీని నుంచి ఏడి నుంచి ఏడికి ఏంటి కామన్. ఓకే, ఏముంది సి నుంచి సి ఉంది. ఓకే, అలానే బి నుంచి బి, ఇక్కడ బి. ఓకే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏసిడి ఎక్స్ టు వై అండ్ ఏబిడి ఎక్స్ టు వై అయ్యా కాన్ఫిడెన్స్, దెన్ ద క్యాండిడేట్ రూల్ దీని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, ఏడి ఏడి కామన్ కాబట్టి ఓకే ఏడి నుంచి నెక్స్ట్ ఏం డిటర్మినెంట్ అవుతున్నాయి, బీసీ ఉన్నాయి కాబట్టి యూ కెన్ డిటర్మినేట్ బీసీ. ఇది ఒక రూల్ అనమాట. దీని నుంచి నువ్వేం జనరేట్ చేసి మెర్జ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏదైతే కామన్ అట్రిబ్యూట్స్ కామన్ అసోసియేషన్ రూల్స్ ఉన్నాయో దాన్ని నువ్వు మెర్జ్ చేసుకొని ఒక న్యూ రూల్ ని నువ్వు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈజ్ జనరేటెడ్ బై మెర్జింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద బోత్ రూల్స్. ఓకే, ఇది సపోర్ట్ అన్నమాట. ఓకే, సపోర్ట్ అంటే ఏంటి, సారీ రూల్ జనరేషన్ అంటే ఏంటి అంటే నీకు ఒక ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ లో ఎన్ని స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ వస్తాయి, ఆ స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్లో నువ్వు మ్యాక్సిమం మినిమం థ్రెషోల్డ్ ఏమైతే లేకపోతే రిమూవ్ చేసే ఒక ప్రాసెస్ ఏమంటాం, రూల్ జనరేషన్ అంటాం సింపుల్ గా. ఓకే రైట్, ఇప్పుడు తీసుకుందాం. ఫాలోయింగ్ పర్టికులర్ ఫిగర్ షోస్ ఏ లాటిక్ స్ట్రక్చర్ నువ్వు క్రియేట్ చేసిందేగా, అసోసియేషన్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ ఏబిసిడి. ఓకే, ఏబిసిడి ఒక ఫ్రీక్వెంట్ ఐటమ్ స్ట్రక్చర్ తీసుకుందాం. ఇఫ్ ఎనీ నోడ్ ఇన్ ద లేటెస్ట్ హ్యాస్ లో కాన్ఫిడెన్స్, then according to the above theorem the entire subgraph spanned by the node can be proved immediately. ఇందా మనం మాట్లాడుకుందాం ఇక్కడ 1 2 లో. ఓకే 1 2 కనుక మినిమం థ్రెషోల్డ్ వస్తే 1 2 ఉన్న ఏదైనా సరే అవి మొత్తం ఏమవుతుంది నీకు రిమూవ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేను అనుకుంటున్నాను బిసిడి అనేది ఏముంది, బిసిడి అనేది నీకు లో కాన్ఫిడెన్స్ ఉంది. బిసిడి టు ఏ ఈజ్ ఎ లో కాన్ఫిడెన్స్. ఇప్పుడు బిసిడికి ఉన్న పాసిబిలిటీస్ ఏమేంటి, ఇదిగో బిసి సిడి ఉందిగా. ఓకే, బిసిడి కాంబినేషన్ చూడు, బిడి ఉందా, ఓకే బిడి ఉందిగా, బిడి నెక్స్ట్ సిడి ఉందిగా, సిడి నెక్స్ట్ బీసీ ఉందిగా, బీసీ మళ్ళీ బీసీ ఉందిగా, మళ్ళీ బిడి ఉందిగా, నెక్స్ట్ ఏడి ఉందిగా. సో సారీ బిడి ఉందిగా, బి టు ఏసిడి అంటే ఏముంది, సిడి ఉందిగా. ఓకే, ఇవన్నీ కూడా ఏం చేయక్కర్లేదు, క్యాలిక్యులేటెడ్, ఇవన్నీ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క పారామీటర్ తో నీకు లో కాన్ఫిడెన్స్ వస్తే దాని మినిమం ఏమైతే మనం మాట్లాడతామో దాని నెక్స్ట్ లెవెల్, దాని నెక్స్ట్ లెవెల్ ఉన్న చైల్డ్స్ అన్ని కూడా ఏమవుతాయి, ప్రూవ్ చేసుకోవచ్చు. ఇది రూల్ అనమాట, థీరం రూల్. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఈ రూల్ కి ఇది కింద మనం మాట్లాడుకుంది ఏంటంటే ఇది ఐటమ్ సెట్ అనుకుంటున్నాము, ఇది ఐటమ్ సెట్ అనుకుంటున్నాము. 1 2 కున్న పాసిబిలిటీస్ మొత్తం తీసేసాం. 1 2 కున్న పాసిబిలిటీస్ 1 2 కాంబినేషన్ ఉన్నాయి. అలానే బిసిడిలో బికి సికి డికి ఏ కాంబినేషన్ ఉన్నా కానీ మనం రిమూవ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మాక్సిమల్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అంటే ఏంటి, an item set is maximal frequent if none of its immediate supersets are frequent. An item set is maximal frequent ఇప్పుడు if none of its immediate supersets is frequent. ఇప్పుడు చూద్దాం, ఏడి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అని నువ్వు అనుకుంటే, ఓకే ఏడి ఒక మాక్సిమల్ సెట్ అయితే ఏడి సంబంధించిన ఏ పాసిబిలిటీ ఉన్నా ఓకేనా అవన్నీ కూడా ఏమవుతాయి, మాక్సిమల్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అవుతాయి. చూద్దాం, ఇదిగోండి ఏడి, నువ్వు ఒక బార్డర్ డిజైన్ చేయాలి. ఏడి ఏమున్నాయి, ఏడి పాసిబిలిటీ, ఏడి పాసిబిలిటీ, ఓకే ఏడి పాసిబిలిటీ, ఓకే ఏసిఈ ఏడి ఈసిడి. ఇది ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఎలా చెప్పాము మనం. ఓకే an item set is maximum none of its immediate supersets. ఇది మనం నెక్స్ట్ ఏం చేసామా. ఓకే ఇది చూడండి, ఏడి పాసిబిలిటీ అయితే ఏడికి ఇమ్మీడియట్ ఎవరు,
ఏడికి ఇమీడియట్ ఎవరు? ఏబిసి, ఏబిడి, ఏబిఈ, ఏసిడి. ఇది ఒక బార్డర్. నెక్స్ట్ దీని నెక్స్ట్ ఏంటి? ఏసీఈ. ఏసీకి ఇమీడియట్ ఎవరు? నెక్స్ట్ బిసిడి. ఈ అన్ని కూడా ఏమవుతున్నాయి? ఫ్రీక్వెంట్ అవుతాయి. ఇంకే మళ్ళీ మొత్తం కంపేర్ చేసే పని లేదు. ఇది ఫ్రీక్వెంట్ అయితే దీనికి సంబంధించిన ఏడి పాసిబిలిటీ ఏదైతే ఉందో అవి మొత్తము కూడా ఏమవుతాయి? మ్యాక్సిమం ఫ్రీక్వెంట్ అవుతాయి. ఓకే, ఒక రూల్. సెకండ్ రూల్ చూద్దాం. క్లోజ్డ్ ఐటమ్ సెట్. క్లోజ్డ్ ఐటమ్ సెట్ అంటే ఏంటి? an item set is closed if none of its immediate supersets have the same support as the item set. ఓకే, క్లోజ్డ్ ఐటమ్ సెట్ అంటే ఏంటంటే ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ తీసుకుందాం. ఏ ఎన్నిసార్లు ఉంది? ఇది చూద్దాం. మ్యాక్సిమం వర్సెస్ క్లోజ్డ్ ఐటమ్ సెట్. ఏ ఎన్నిసార్లు ఉందో చూద్దాం. 1 2 4 లో ఉంది. అట్లా బి 1 2 3 లో ఉంది. సి 1 2 3 4 లో ఉంది. డి 2 4 5 లో ఉంది. ఈ 3 4 5 లో ఉంది. అంటే చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అలా ప్రతిది ఇప్పుడు ఏబి కాంబినేషన్ అన్ని కూడా ట్రాన్సాక్షన్ లో లాటిక్ స్ట్రక్చర్ లో ప్రతి ట్రాన్సాక్షన్ ఏమున్నాయో చెప్తున్నాం. ఇప్పుడు సపోర్ట్ కౌంట్ మాట్లాడుతున్నాం. చూడండి ఏమంటున్నాం? అండ్ ఐటమ్ సెట్ ఈస్ క్లోజ్డ్. క్లోజ్డ్ ఐటమ్ సెట్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇఫ్ నన్ ఆఫ్ ఇట్స్ ఇమ్మీడియట్ సూపర్ సెట్స్. నన్ ఆఫ్ ఇట్స్ ఇమ్మీడియట్ సూపర్ సెట్స్ అంటే ఏంటి? ఇది ఒక ఇదిగోండి an item set. ఇది ఒక ఐటమ్ సెట్. ఈ ఐటమ్ సెట్ ని ఎప్పుడు క్లోజ్ అంటామంటే ఇఫ్ నన్ ఆఫ్ ఇట్స్ ఇమ్మీడియట్ సూపర్ సెట్స్. నన్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియట్ సూపర్ సెట్స్ ఏంటి? 1 2 3 4. ఇవి నన్ ఆఫ్ ఇట్స్ దీనికి సంబంధించిన సూపర్ సెట్స్. ఓకే, హ్యావ్ ద సేమ్ సపోర్ట్ యాజ్ ద ఐటమ్ సెట్స్. దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? అప్పుడు ఆ పర్టికులర్ దాన్ని ఏమంటామంటే ఆ సూపర్ సెట్ అంటాం. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూద్దాం. సి సి అనేది ఒక ఐటమ్ సెట్ అనుకుంటున్నాం. 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఏ తీసుకుందాం. ఏకి ఎంత? 1 2 4 ఉంది. అంటే ఏ కింద ఉంటుంది, సపోర్ట్ కౌంట్ 3 ఉంది. ఇప్పుడు ఏ చూడు, ఏ 1, ఏ ఏసీ కింద ఉన్నాయి 3 ఉంది. ఏడీకి ఎంత ఉంది? 2 ఉంది. అంటే 2 అంటే ఇది 3 కౌంట్, ఇది 2 కౌంట్, ఇది 2 కౌంట్. చూడండి, ఇది మినిమం సపోర్ట్ ఎంత అని చెప్పాం? 2 అని చెప్పాం. మినిమం ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. మాక్సిమం ఎన్ని ఉండాలి? మనకి చూస్తుంది దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు 1 2 4 ఎంత ఉంది? 3 సపోర్ట్ కౌంట్ అన్నాం. రైట్, ఇప్పుడు ఏకి ఇమ్మీడియట్ సూపర్ సెట్ ఏసీ ఉందా? దానికి సపోర్ట్ కౌంట్ ఎంత? 3. ఇది రెండు మ్యాచ్ అయిందిగా. సో ఇది క్లోజ్డ్ సూపర్ సెట్, క్లోజ్డ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ కాదు. నెక్స్ట్ బి తీసుకుందాం. బి సపోర్ట్ కౌంట్ ఎంత? 3. ఇప్పుడు బీసీకి ఎంత ఉంది? 3 ఉంది. బికి ఉంది. సో ఇది కూడా 3 = 3. ఇది ఇమ్మీడియట్ సూపర్ క్లోజ్డ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ కాదు. ఇప్పుడు సికి వద్దాం. సి సపోర్ట్ కౌంట్ ఎంత? 4. ఇప్పుడు సికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ఏసీ దీని కౌంట్ ఎంత? 3. నెక్స్ట్ సి బిసి 3. సి సిడి అంతేగా, సి 2. నెక్స్ట్ సితో సిఈ ఎంత? 2. కాబట్టి 1 2 3 4 ఉన్నాయి. ఓకే, 4 ఉన్నాయి. 4 ఐటమ్స్ దాని యొక్క ఇమ్మీడియట్ సూపర్ సెట్స్. కానీ ప్రతి ఒక్కటి విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు దిస్ సూపర్ సెట్. కౌంట్ ఈస్ ద సపోర్ట్ కౌంట్ ఆఫ్ సూపర్ సెట్స్. ఇమ్మీడియట్ సూపర్ సెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ది మెయిన్ సూపర్ సెట్. సో దట్ దీన్ని ఏమంటాము అంటే క్లోజ్డ్ సూపర్ సెట్ అంటాం. అలానే ఇప్పుడు డి తీసుకుందాం. డికి ఏమున్నాయి? ఏడి సపోర్ట్ కౌంట్ ఎంత? 3. డి ఇక్కడ 2 ఉంది. డి ఇక్కడ 2 ఉంది. డి ఇక్కడ 2 ఉంది. సో కాబట్టి ఇదేమైంది? ఇమ్మీడియట్ సూపర్ సెట్. ఇమ్మీడియట్ ఏమైంది? ఇమ్మీడియట్ క్లోజ్డ్ సూపర్ సెట్ అయింది. నెక్స్ట్ ఇది కూడా. సో అలా ఈ మొత్తంలో చూడండి 1 2 3 4 5 6 7 8 9. 9 క్లోజ్డ్. ఓకే, బట్ నాట్ మ్యాక్సిమల్. మరి మ్యాక్సిమల్ అంటే ఇందాక మాట్లాడుకుందాం మనం. మ్యాక్సిమం అంటే ఏం మాట్లాడుకుందాం? ఇవ్వండి, మ్యాక్సిమం అంటే ఏం మాట్లాడుకుందాం ఇక్కడ? దాని కన్నా ఏవి తక్కువ ఉండకూడదు. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. మ్యాక్సిమల్ ఇదిగా మా కన్సెప్ట్ చేసింది. ఓకే, ఇది చూద్దాం. మ్యాక్సిమల్ అంటే ఇది, మ్యాక్సిమం అంటే ఇది చూద్దాం. ఇప్పుడు చూద్దాం. సిఈ ఇది మ్యాక్సిమల్. సిఈ సికి ఎంత కౌంట్ ఉంది? 2 ఉంది.
ఓకే, సికి ఈకి సి ఎంత ఉంది 2 ఉంది. ఇప్పుడు సికి ఉన్న పాసిబిలిటీస్ చూడు. ఓకే, సి ఇప్పుడు దీనికన్నా ఇదేముంది, ఇది ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ డికి ఏమున్నాయి, ఇది ఎక్కువ ఉంది. అలానే ఏబిడి కౌంట్ ఎంత, ఏబిసి ఓకే కౌంట్ ఎంత 2 ఉంది. ఓకే, ఇక్కడ చూస్తే ఏబిసి ఇమీడియట్ ఏమున్నాయి, ఏబిసి ఇది ఒకటి, నెక్స్ట్ ఏబిసి 2. సో మ్యాచ్ అవుతున్నాయిగా. సో ఇది మాక్సిమం. నెక్స్ట్ దానికి చూడండి, నెక్స్ట్ లెవెల్లో దానికన్నా ఎక్కువ ఉంటే అది మాక్సిమం, దానికన్నా తక్కువ ఉంటే క్లోజ్డ్ సూపర్ సెట్. సో దట్ వీ హ్యావ్ 9 క్లోజ్డ్ అండ్ 4 మాక్సిమం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం 4 ఓవరాల్ గా. ఇది నా దగ్గర ఉన్న ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, ఈ మొత్తం నా దగ్గర ఫ్రీక్వెంట్ సెట్స్. అందులో కొన్ని ఏమున్నాయి, ఫ్రీక్వెంట్ క్లోజ్డ్ ఫ్రీక్వెంట్ సెట్స్, అందులో కొన్ని ఏమున్నాయి మాక్సిమల్ క్లోజ్డ్ సెట్స్. సో ఓవరాల్ గా మీకు క్యాండిడేట్ జనరేట్ అవ్వాలి అంటే దేని బేస్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు, ఈజీగా క్లోజ్డ్ బేస్ చేసుకొని జనరేట్ చేసుకోవచ్చు. మాక్సిమల్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిది ఏమైంది క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో బేస్డ్ ఆన్ క్లోజ్డ్ ఫ్రీక్వెంట్ సెట్స్ మొత్తం, అందులో కొన్ని క్లోజ్డ్, అందులో కొన్ని మాక్సిమల్. ఇవ్వండి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్, అందులో కొన్ని క్లోజ్డ్, అందులో ఇంకొన్ని మాక్సిమల్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ మీకు లేదు, బట్ అప్పుడప్పుడు అడుగుతున్నాడు కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం జనరేట్ చేసిన కొన్ని ఏంటి అంటే, ఏంటి ఓన్లీ ప్రూనింగ్ తోను, ఇంకొకటి దేంతో జాయిన్ తో. ఓకేనా, ప్రూనింగ్, ఇంకొకటి జనరేషన్, క్యాండిడేట్ కి జనరేషన్ తో. అలా కాకుండా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఇంకో రకంగా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్రమ్ ట్రావర్సింగ్, ఫస్ట్ అన్ని ఫ్రీక్వెంట్ సెట్ లో హై లెవెల్ నుంచి లో లెవెల్కి, లేకపోతే మొత్తం నుంచి నల్లకి, లో లెవెల్ నుంచి హై లెవెల్కి. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని తీసుకొని ట్రీ స్ట్రక్చర్, ఒక్కొక్క దాన్ని తీసుకొని దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎలా జనరేట్ చేస్తాం, టాప్ టు బాటమ్ అప్రోచ్, లేదంటే బాటమ్ నుంచి టాప్ అప్రోచ్. ఓకే, అంటే ఇనీషియల్ అన్ని తీసుకొని అందులో నుంచి ఒక్కొక్కటి ప్రూన్ చేసుకొని ఇన్నల్లోకి రావడం, లేకపోతే బేస్డ్ అపాన్ ద బై డైరెక్షన్, ఒకటేమో కొన్నేమో పైనుంచి వస్తాము, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో పైనుంచి వస్తేనేమో రైట్ సైడ్ ఏమో కింద నుంచి పైకి వెళ్తాము. సో దీన్ని ఏమంటామంటే ట్రావెల్సింగ్ ఆఫ్ ఐటమ్ సెట్ లాటిస్. ఇది ఒక రకంగా మనం క్యాండిడేట్ కీని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఈక్వివాలెంట్ క్లాసెస్. ఈక్వివాలెంట్ క్లాసెస్ అంటే ఫస్ట్ ప్రీఫిక్స్ ట్రీగా సఫిక్స్ ట్రీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రీఫిక్స్ ట్రీ అంటే నువ్వు ఏదైతే ఫస్ట్ నీకున్న 4 అట్రిబ్యూట్స్ 4 ఐటమ్ సెట్స్ ని, అందులో ఫస్ట్ వచ్చే ప్రిఫిక్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకుందాం, ఏలో ఫస్ట్ వచ్చే ప్రిఫిక్స్ ఏంటి, ఏకున్న పాసిబిలిటీస్ ఏబి, ఏసి, ఏడి. నెక్స్ట్ ఏకున్న ఏబిసి, ఏబిడి, ఏసిడి, ఏబిసిడి. ఫస్ట్ ఆ పర్టికులర్ ఏదైతే ఐటమ్ ఉందో దాని ప్రిఫిక్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ బికున్న ప్రిఫిక్స్, సి ప్రిఫిక్స్ లో ఉన్న క్యాలిక్యులేట్ చేస్తాం, లేకపోతే సఫిక్స్ లో ఉన్న క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే లాస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. సో అయితే ఐటమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్ జనరేట్ చేయడానికి పైనుంచి కిందకి కానీ, లేకపోతే ప్రిఫిక్స్ నుంచి సఫిక్స్ కానీ. నెక్స్ట్ థర్డ్ బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్. ఫోర్త్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. హారిజాంటల్ అంటే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన హారిజాంటల్, ఇది బైనరీ రిప్రజెంటేషన్ లో మనం రాసాం కదా 101 అని. ఇప్పుడు చూద్దాం హారిజాంటల్ అంటే చూడండి 1 ఏబి, ఇలా ట్రాన్సాక్షన్ రాయటం. వర్టికల్ అంటే ఏ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఒక చోట ఉంది, 1 లో ఉంది, 4 లో ఉంది, నెక్స్ట్ 5 లో ఉంది, 6 వర్టికల్ గా రాసుకుంటూ వస్తున్నాం. ఇదేమో వర్టికల్ గా రాసుకుంటూ వచ్చాం ప్రతి ఐటమ్స్. హారిజాంటల్ అయితే 1 లో ఈ ఉన్నాయి, ఏబిఈ ఉన్నాయి, 2 లో బిసిడి ఉన్నాయి. ఇది హారిజాంటల్. మోస్ట్ ప్రాబ్లం మనం ఏం యూజ్ చేస్తాం, హారిజాంటల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ BFS, DFS, horizontal. Okay, so in this session we complete what do you call rule generation. ఎలా రూల్ జనరేట్ చేసాం, ఒక ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ బేస్ చేసుకొని ఆ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ లో కొన్ని అసోసియేషన్ రూల్స్ ని 2^k-2 బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన దాంతో మాక్సిమం మినిమం కాన్ఫిడెన్స్ ఏమైతే మీట్ అవుతున్నాయో
అవి మాత్రమే రూల్స్ గా తీసుకొని ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, అలాగే కాకుండా మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం అంటే వేరియస్ ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాం. సో ఆ వేరియస్ ఏంటి అంటే క్లోజ్డ్ ఐటమ్ సెట్ అయితే ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేసాం, నెక్స్ట్ మాక్సిమల్ ఫ్రీక్వెంట్ సెట్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఈ రెండు మనం చేసుకుంటాం. దీస్ ఆర్ ద టెక్నికల్ వర్డ్స్ దట్ వీ డిస్కస్డ్. ఓకే, అండ్ అలా కాకుండా ఇంకా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ జనరేషన్ చేయడానికి మనకి వేరియస్ అప్రోచెస్ ఏంటి అంటే ఫస్ట్ ట్రావెల్సింగ్ ఆఫ్ ఐటమ్ సెట్ యూజింగ్ లాటిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలా సఫిక్స్ ప్రిఫిక్స్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ ఆర్ బై డైరెక్షనల్, లేదంటే బిఎఫ్ఎస్ కానీ డిఎఫ్ఎస్ కానీ, లేకపోతే ప్లేసింగ్ ద ఎలిమెంట్స్ యాజ్ వర్టికల్ అండ్ హారిజాంటల్. I think you understand this concept. Tomorrow we will discuss important concept called as FP growth algorithm so that we complete our 5th unit also. Okay, thank you all.